ప్రభు మీతో ఉండను గాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 39 నుంచి 45 వచన. 6వ అధ్యాయము 39 నుండి 45 వచన. ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను. గుడ్డివాడు గుడ్డివాడికి మార్గము చూపగలడా? అటులు చేసినచో వారి ఇరువురును గోతిలో పడుతురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండదు. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరి కంటిలోని నలుసును వేరెత్తి చూపుదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలో నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలో దూలమును తీసివేసుకొను, అప్పుడు నీ సోదరుని కంటిలో నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టముగా ఉండదు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పంటను బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 8వ సామాన్య ఆదివారము ఈ యొక్క వచనాలు మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క జీవితము అనే అంశాన్ని మొదటి వచనము, 2వ వచనము సువిశేషము మనకి బోధిస్తుంది. ఈరోజు పట్టణాలు మానవుని యొక్క మాటలను బట్టి మన జీవితం ఎలా ఉంటుందో ఈరోజు ఈ సువిశేషం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మానవునికి వాక్ స్వాతంత్రం ఉంది, అంటే మాట్లాడేటువంటి శక్తి ఉంది. మానవుడు తన వాక్కు ద్వారా, తన మాటల ద్వారా ఇతరులతో స్నేహం అనేది ఏర్పాటు చేసుకుంటాడు. నీ మనసులో ఉన్నటువంటి భావాలు, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నువ్వు ఇతరులతో పంచుకుని, ఎలా పంచుకుంటావు? నీ మనసులో ఒక ఆలోచన ఉంది, దాన్ని అవతల వారికి తెలియచేయాలి. ఏం చేస్తావు? నువ్వు మాట్లాడతావు. అంటే నీ నోటి వాక్కు ద్వారా అవతలికి తెలియజేస్తుంది. అంటే నీ మనసులో ఏదుందో, నీ ఆలోచనలో ఏదుందో అదే నీ నోటి ద్వారా ఇతరులతో మాట్లాడతావు. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే మన జీవితంలో శాంతి సమాధానము లేకపోవటానికి కారణం ఏమిటంటే నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోకపోవటం వలన నీకు శాంతి సమాధానం లేదని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తామని. ఎందుకంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకుని స్వార్థంతో, అసూయతో, లేదా గర్వముతో, లేదా అహంకారంతో, లేదా ఎదుటివాడి మీద ఈర్ష్యతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మాటలను బట్టి అవతల వ్యక్తి గ్రహిస్తాడు. వీడు కోపంతో మాట్లాడుతున్నాడు, వీడు అసూయతో మాట్లాడుతున్నాడు, వీడు స్వార్థంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీ హృదయంలో
అవన్నీ. నీ హృదయంలో కోపం ఉంది, అందుకని ఈ మాటలు వస్తున్నాయి. నీ హృదయంలో స్వార్థం ఉంది, అందుకే నీకు ఈ మాటలు వస్తున్నాయి. నీకు హృదయంలో అసూయ ఉంది, అందుకే నీకు ఈ మాటలు వస్తున్నాయి. నీ భావాలు, నీ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయి. అందుకని మాట ద్వారా మనుషులు నీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని, నీ మాటలను బట్టి నువ్వు ఎలాంటి వాడువో అవతల మనుషులు గుర్తించి నీకు విలువను ఇస్తారని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి నీ నోటి మాట, నీ నోటిని అదుపులో పెట్టుకోమని ఈరోజు వాక్యం మనకు బోధిస్తాము. మనము తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అనేక మంది వ్యక్తులను మనం కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. వీడు ప్రేమతో మాట్లాడుతున్నాడా, అసూయతో మాట్లాడుతున్నాడా, కోపంతో మాట్లాడుతున్నాడా, లేదా ఇంకేదన్నా స్వార్థంతో మాట్లాడుతున్నాడా, వీడు అబద్ధం చెప్తున్నాడా, వీడు నిజం చెప్తున్నాడా అనేది మనకి అర్థమవుతుంది. దేనిని బట్టి? అతను మాట్లాడేటువంటి మాటలను బట్టి ఇతడు ఎలాంటి వాడో మనము గుర్తించవచ్చు. అందుకని ప్రభు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు ఏమిటంటే, నీ యొక్క మాటల ద్వారా నీ జీవితము ఉంటుంది. కాబట్టి నీ నోటిని చక్కబెట్టుకోమని యొక్క పట్టణాల ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ నోరు అదుపులో ఉంటుందో అప్పుడు నీ జీవితంలో శాంతి, సమాధానం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీ నోరు అదుపు తప్పిందో అప్పుడు నీ జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, హింసలు ఉంటాయి అని ఈరోజు పట్టణాలు మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకనే నీ నోటి మాట ఎలా ఉండాలో గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. మనందరము కూడా పెక్కు తప్పులను చేయుచునే ముందుము ఎన్నడను తన మాటల యందు తప్పు చేయని వాడు పరిపూర్ణుడు. మాటల ద్వారా కూడా తప్పు చేయనటువంటి వాడు పరిపూర్ణుడు. మనం మాట్లాడేటువంటి మాటల్లో ప్రతి ఒక్కరి మాటల్లో కూడా తప్పులు ఉంటాయంట, దోషాలు ఉంటాయి. దాని వల్లనే మనకి శ్రమలు వస్తూ ఉన్నాయి. అందుకని నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ నోరు జాగ్రత్తగా కాచుకోమని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఉపదేశకుడి గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ఉపదేశకుడు 5వ అధ్యాయము 2వ వచనం. ఉపదేశకుడు అందులో అయితే ప్రసంగి అని ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనం. విచారము చెందు కొలది కలవరము ఎక్కువగును, మాటలు ఎక్కువైన కొలది బుద్ధిహీనత పెరగదు. చూసారా, నీ నోటిని కాచుకోమంటున్నాడు. మాటలు ఎక్కువైన కొలది అందులో ఏమొస్తుంది? బుద్ధిహీనత, వంకర వస్తుంది. ఎక్కువ మాటలు మాట్లాడేటువంటి వాడు బుద్ధిహీనుడు. అంటే అనవసరమైనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు, పనికిరానటువంటి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, తనకు తాను ఎక్కువగా చేసుకుని మాట్లాడేటువంటి మాటలు, అలా ఎక్కువ మాటలు మాట్లాడేటువంటి వాడు బుద్ధిహీనుడితో సమానం. అందుకనే నీ నోటిని జాగ్రత్తగా కాచుకొనుమని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నీ నోటిని కాచుకుంటావో అప్పుడు నీకు శాంతి, సమాధానం అనేది లభిస్తుంది. నీ హృదయానికి నెమ్మది దొరుకుతుందని వాక్యం మనకి బోధిస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. అతిగా పేలినచో తప్పు దొరలక తప్పదు, మౌనము వహించువాడు వివేకి. చూసారా, మౌనముగా ఉండేవాడు తెలివి గలవాడు. మౌనముగా అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండటం. కాబట్టి ఎక్కువ మాట్లాడితే అందులో ఏదో ఒక దోషం అనేది ఉంటుంది.
అతిగా మాట్లాడితే అందులో తప్పులు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మితముగా మాట్లాడాలి, మౌనముగా. ఎక్కువ విషయాల్లో మౌనముగా ఉండేటువంటి వాడు బుద్ధి కలిగినటువంటి వాడని ప్రభు సామెతల ద్వారా మనకి తెలియజేస్తుంది. ఇంకా వచనం చూడండి, సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో ఆగ్రహము తెలుసు. చూసారా, మృదువుగా మాట్లాడాలంట అంటే నెమ్మదిగా మాట్లాడాలి. అప్పుడేమవుతుంది? కోపము, ఒక గొడవ జరుగుతుందని, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది, భర్త గట్టిగా మాట్లాడుతున్నాడు, నువ్వేం చేయాలి? నువ్వు బుద్ధి కలగదానివైతే నువ్వేం చేయాలి? తప్పో ఒప్పో తర్వాత సంగతి, ముందు నువ్వేం చేయాలి? నెమ్మది కలిగి ఉండాలి. నువ్వు కూడా ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుద్ది? గొడవ ఎక్కువ. అందుకని వాక్యం చెబుతుంది, మృదువుగా మాట్లాడిన కోపము తక్కువను, చల్లారిపోతుంది కోపం. తర్వాత నొప్పించి మాట్లాడిన అంటే కఠినంగా మాట్లాడితే అక్కడ ఏమవుతుందమ్మా? కోపం అనేది పెరుగు. ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, నువ్వు కూడా ఒక మాట అంటే ఆయన ఇంకోటి అంటాడు, నువ్వు 2 అంటావు, ఆయన 3 అంటాడు, నువ్వు 10 అంటావు. ఏమవుతుంది? గొడవ పెరుగుతూ ఉంది. కాబట్టి మృదువుగా నీ మాట ఎలా, నీ నోటి మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు కోపం అనేది తగ్గిపోతుంది. కోపము రప్పించే విధముగా నువ్వు మాట్లాడకూడదు. అప్పుడే నీ నోటి మాటను బట్టి నీకు నెమ్మది కలుగుతుందని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మానవుని యొక్క మాటలు మానవ జీవితాన్ని నిర్మిస్తాయి. నీ మాటలే నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నీ మాటలే నీకు ఆశీర్వాదం తెచ్చిపెడతాయి. నీ మాటలే నీకు దీవెనలు తెచ్చిపెడతాయి. నీ మాటలే నీకు బహుమానముగా తిరిగి పొందుతామని ప్రభు ఈరోజు మరి వచనాల ద్వారా మనకి తెలియజేస్తుంది. చూడము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని అదుపులో పెట్టుకునేవాడు ఆపదల నుండి, అక్కడేం చెప్పాడు? మనకి కాలును అదుపులో పెట్టుకో, చేతిని అదుపులో పెట్టుకో అని చెప్పాలా. దేన్ని అదుపులో పెట్టుకోవాలి? నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నోటిలో ఏముంది? నాలుక ఉంది. నాలుక ఏమి లేదు? నరం లేదు. నరం లేనటువంటి నాలుక తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నోటిని నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదంలో పడిపోతావంట. అందుకనే నోటిని అదుపులో భద్రం చేసుకునేటువంటి వాడు ఏమవుతాడంట? ఆపదల నుండి తప్పించుకొను. ఒక ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకో, గడుపుతున్నాను గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనుకో, నువ్వు కూడా అరిసావనుకో గట్టిగా, ఏం చేస్తాడు? కొడతాడా? కర్ర తీసుకుని ఏం చేస్తాడు? ఎడమపడ 2 కొడతాడు. ఎక్కడ కొడతాడు? ఎక్కడ కొడతాడమ్మా? తల మీద కొట్టవచ్చు, వీపు మీద కొట్టవచ్చు, కాళ్ళ మీద కొట్టవచ్చు, చేతుల మీద కొట్టవచ్చు, ఎక్కడైనా కొట్టవచ్చు ఆ కోపాన్ని బట్టి. అవును, వీపు మీద కొట్టాడు అనుకుందాం. కొట్టాడు మీ ఆయన ఎప్పుడన్నా? కొట్టే ఉంటాడు. వీపు మీద కొట్టాడు అనుకుందాం. వీపు ఏమన్నా తప్పు చేసిందమ్మా? వీపు ఏమన్నా తప్పు చేసిందా? మరి ఇప్పుడు వీపుకి ఎందుకు దెబ్బలు తగిలి? నోటి మాట తప్పు చేసింది ఎవరు? నాలుగు తప్పు చేస్తే 4 మీద కొట్టాలిగా. 4 తప్పు చేస్తే ఎక్కడ కొట్టాడు? వీపు మీద కొట్టాడు. అందుకనే పొద్దుటే లేచి కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తాయి అంట. ఏమని? నాలుక నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడేస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసావనుకో దెబ్బలు మాకు వస్తున్నాయి. అందుకని నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడయ్యా, నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని నాలుకని వెళ్ళిపోతుంటే ప్రార్థన చేస్తాయంట. అవునా? అదుపు లేనటువంటి నాలుక, నరము లేనటువంటి నాలుక, ఇది 2 రకాలుగా మాట్లాడుతుంది. నాలుక అబద్ధం మాట్లాడుతుంది, నిజం మాట్లాడుతుంది, మోసం మాట్లాడుతుంది, దొంగతనం మాట్లాడుతుంది, సత్యాన్ని బోధిస్తుంది, అసత్యాన్ని కూడా బోధిస్తుంది. 2 రకాలుగా మాట్లాడేటువంటి నాలుక. అందుకని నీ నాలుకను అదుపులో పెట్టుకున్నాము. యాకోబు గారు రాసిన 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది.
నాలుక ఎంత ప్రమాదకరమో అక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ నాలుక నుండి 2 రకాలైనటువంటి శబ్దాలు వస్తాయి, 2 రకాలైనటువంటి మాటలు వస్తాయి. అప్పుడే అది ఒప్పుకుంటాడు, ఆ తర్వాత నాకు తెలియదు అంటాడు. చూసారా? కాబట్టి నాలుక అనేది మనకి ప్రమాదం. నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది నాలుకే. కాబట్టి 2 రకాలుగా మాట్లాడే నాలుక విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎవడైతే నోటిని కాచుకుంటాడో వాడు ఆపదల నుండి రక్షింపబడతాడు. కాబట్టి నోటిని జాగ్రత్తగా చూసుకున్నాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మత్తయి శుభవార్త, నీ మాటలను బట్టి నీవు దోషివో నిర్దోషివో. నువ్వు మంచోడివేనా? నువ్వు మంచిదానివేనా? నువ్వు మంచిదానివా చెడ్డదానివా? నువ్వు మంచివాడువా చెడ్డవాడు? మంచిదానివా చెడ్డదానివా? మంచిదంట. మంచివాడువా చెడ్డవాడు? మంచివాడంట. అంటే నీకు నువ్వు మంచోడు అనుకుంటే సరిపోద్దా? నువ్వు మంచోడు అని ఎవరు చెప్పాలి? నీ మాట తీరును బట్టి నువ్వు ఎవరికైతే మాట్లాడుతున్నావో వాడు చెప్పాలి. వీడు మంచివాడు, ఈమె మంచిది అని ఎవరు చెప్పాలి? ఎదుటి వాడు చెప్పాలి. ఎదుటి వాడు నువ్వు మంచోడు చెడ్డోడు ఎలా తెలుస్తారు? వాడు నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి, నువ్వు నడిచేటువంటి నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి వీడు మంచివాడో కాదో తెలియదు. అంటే దేవుడు తీర్పు సమయంలో నీ నడవడికను బట్టి, నీ మాట తీరును బట్టి నీకు తీర్పు ఉంటుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాము. కాబట్టి నువ్వు నిర్దోషివో దోషివో ఎలా తెలుస్తుంది? నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకున్నప్పుడు నువ్వు మంచివాడువో చెడ్డవాడువో తెలుస్తుందని వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తాము. కాబట్టి నోటిని కాచుకునేవాడు, నీ నోటిని అదుపులో పెట్టుకునేటువంటి వాడు రక్షింపబడతాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఏ విషయం మాట్లాడుతున్నాం, ఈ విషయం మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఈ విషయం వీరి దగ్గర మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, వీరికి చెప్పవచ్చా చెప్పకూడదా అనేటువంటి విచక్షణ జ్ఞానంతో మనం మాట్లాడాలి. అదే నాలుగును అదుపులో పెట్టుకోవడం. అంతేగాని మనకి మాటలు వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంట? ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, శత్రువులోకి వెళ్ళిపోతావు, చెడ్డవాడిగా అయిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు అని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. దేవుడు మనకి ఈరోజు వాక్యం ద్వారా బోధించేది ఏంటంటే, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో శాంతి సమాధానం అనేది నీకు దొరుకుతుందని చెప్పేసి వాక్యం మనకి తెలియజేస్తాం. ఒక ఊర్లో 2 అక్క చెల్లెలు ఉన్నారంట. 2 అక్క చెల్లెలు, అక్క చెల్లి ఇద్దరు కూడా ఒక అడవిలోనికి వెళ్ళారంట. అడవిలోనికి ఆ యొక్క కట్టెలు కొట్టడానికి వెళ్ళారంట. వెళుతూ ఏం చేస్తారంట వాళ్ళు, ఒక చెల్లెం చేసింది, ఆకలేస్తే తిందామని ఒక రొట్టెని చిన్న సంచిలో పెట్టుకుని బయలుదేరింది. అక్క ఏం చేసింది, అన్నం పెట్టుకుంది, ఫ్రూట్స్ పెట్టుకుంది, వాటర్ పెట్టుకుంది, మరి ఇంకా అక్కడ తినే ఏమైనా ఉంటాయి సంచి నిండా పెట్టుకుంది. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఆ పుల్లలు, కట్టెలు, పళ్ళు, రేపళ్ళు అవి ఇవి పోగు చేసుకుంటా అలా తిరుగుతూ ఉన్నారు. చాలా టైం అయిపోయింది. చెల్లో పక్కకి వెళ్ళిందంట. చెల్లో పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ 3 వ్యక్తులు కనబడ్డారు. కనబడి వెంటనే వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పలానా చోట నుంచి. ఏం చేస్తున్నానంటే, ఈ పళ్ళు పొలాలు ఇవన్నీ ఏమన్నాయా, ఈ కట్టెల కోసం వచ్చి ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పి. సరే కానీ నాకు ఆకలిగా ఉందమ్మా, నీ దగ్గర ఏమనుంటే నాకు కొద్దిగా పెట్టు అని చెప్పి అడిగాను. అడిగినప్పుడు ఉందా దగ్గర? ఉంది. ఒక రొట్టె ఉంది. ఏం చేయాలి? సరే వీళ్ళు ఆకలిగా ఉందంటున్నారు కాబట్టి, అయ్యా నా దగ్గర ఒక రొట్టె ఉన్నది, ఆ రొట్టెని మీకు ఇస్తానని చెప్పి ఆ రొట్టెని ఏం చేసింది, వాళ్ళకి ఇచ్చింది. ఇస్తే తిన్నారు. తిన్న తర్వాత ఆకలి తీరిన తర్వాత వాళ్ళు అన్నారంట, అమ్మా నువ్వు ఎక్కడ ఏం మాట్లాడి నోటి నుండి వచ్చేటువంటి మాటల ద్వారా బంగారు నాణ్యాలు పడతాయి అన్న. నువ్వు మాట్లాడితే నీ నోటి నుంచి ఏం పడతాయి? బంగారు నాణ్యాలు
పడతాయి. అప్పటి నుంచి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె మాట్లాడుతుంటే చాలా నోట్లోంచి ఏం పడుతున్నాయి, మనకు కూడా పడితే బాగుంది. ఆమె మాట్లాడుతుంటే నోట్లోంచి ఏం పడుతున్నాయి, బంగారు నాణ్యాలు పడుతున్నాయి. చాలా బాగుంది కదా అనుకుంది. అబ్బో ఇన్ని నాణ్యాలు వస్తున్నాయి, నేను మాట్లాడుతుంటేనే నాణ్యాలు పడుతున్నాయి అని చక్కగా అనుకుంది. తర్వాత రెండో వైపున వాళ్ళ అక్క వెళ్ళింది. వాళ్ళ అక్క వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క దగ్గర చాలా ఉన్నాయి. అక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యి వెంటనే అడిగారు, ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏముంటే పెట్టండి. నా దగ్గర ఉన్నాయి అయ్యా, కానీ నేను పెట్టను. నా దగ్గర ఉన్నాయి కానీ నేను పెట్టను. ఏమో నేను ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో, నాకు కావాలి కదా, వాటర్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు కావాలి. అవతల మా చెల్లి ఉంది, ఆమె కూడా నేను పెట్టాలి, నా దగ్గర లేవు, మీ బాధ్యత మీరు పడండి అని చెప్పి కఠినముగా ఆమె మాట్లాడిందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చెప్పారంట, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లోంచి కప్పలు పడతాయి అన్నారంట. ఏం పడతాయి? కప్పలు. ఆ మాట్లాడినప్పుడల్లా కప్పలు పడతాయి అంట. ఆ మాట్లాడినప్పుడల్లా కప్పలు పడతాయి. ఇదేంటి కప్పలు పడతాయి అంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా మాట తీరును బట్టి ఒకళ్ళేం పొందుకున్నారమ్మా, బహుమానాన్ని పొందుకున్నారు. మాట తీరును బట్టి ఒకళ్ళేం పొందుకున్నారు, శాపాన్ని పొందుకున్నారు. కాబట్టి నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకున్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క బహుమానం నువ్వు పొందుకుంటావు. శత్రువుల నుంచి కాపాడబడతావు, ప్రమాదాల నుంచి బయటపడతావు, నువ్వు సురక్షితంగా ఉంటావని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే మాటలు మాట్లాడేటప్పుడు ఆ మాటలలో అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి, తప్పులు మాట్లాడుతూ ఉంటాం. ఏ మానవుడు కూడా తప్పులు లేకుండా మాట్లాడండి. ప్రతి మానవుడు కూడా తప్పులు దొరుకుతాయి, అందుకని ఎక్కువ మాట్లాడము. ఒకసారి మనకు పోట్లాడలే జరుగుతున్నప్పుడు, ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. అంటే మాట్లాడని కూడా మాట్లాడినప్పుడు, అనుకున్న దానికన్నా ఎక్కువ మాట్లాడినప్పుడు, లేదా నిజాన్ని అబద్ధంగా మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు మనకి వస్తూ ఉంటాయి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాం, అవునా? కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోమని ఈరోజు వాక్యం. నీ మాట తీరే నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ మాట తీరే నిన్ను ప్రమాదం నుండి బయటపడేస్తుంది. నీ మాట తీరే నీకు బహుమానాన్ని ఇస్తుంది. నీ మాట తీరే నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నీ మాట తీరే నీకు మేలు చేస్తుంది అని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం అయినటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే, మన నోటిని మనం ఏం చేయాలి, అదుపులో పెట్టుకుని మాట్లాడమనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మొదటి పఠనం ఒకసారి చూద్దాం. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం చూడండి. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగిలినట్లే నరుని సంభాషణలో దోషములు. జల్లెడ తెలుసా మీకు? ఏమా జల్లెడ తెలుసా తెలీదా? తెలుసా? జల్లెడతో పని ఏంటి? ఏం పని చేస్తుంది అమ్మా? జల్లెడ పని ఏంటి? పిండి జల్లిస్తావు. ఇంకా ఎందుకు పిండి జల్లిస్తున్నావు తల్లి? అమ్మా, పిండి కింద పడిపోయి రాళ్ళు ఇంకా ఏమన్నా పై ఉంటే మిగిలిపోద్ది. అంటే ఊపిన జల్లెడ మంచి అన్నీ కూడా కిందకి పడిపోతున్నాయి, పనికిరానివన్నీ కూడా జల్లెడలో మిగులుతున్నాయి. అంతేనా? అంటే జల్లెడ చేసే పని ఏంటి? పనికిరాని అన్నీ ఉంచుతుంది, పనికొచ్చేయన్నీ పారేస్తుంది. అంతే కదా? వేరు చేస్తుంది. జల్లెడలో ఏముంటాయి? పనికిరాని జల్లెడలో ఉంచుకుంటుంది, అవునా? పనికొచ్చే ఏం చేస్తుంది? కింద పడేయటమే కదా. కింద అంటే కింద కాదు, అంతే. పనికిరాని జల్లెడలో ఉంచుకుంటుంది. మనం ఒక చోట సువిశేషంలో మనం ఇంకో చోట చూస్తున్నాము. అక్కడ ఏముంది? యేసయ్య చేతిలో ఏముందంట? ఏముంది? చేట ఉంది. యేసయ్య చేతిలో ఏముందంట? చేట ఉందంట. మరి చేట పని ఏంటి?
చేట పని. బియ్యం తీసుకోండి, మీరు బియ్యం చెరుగుతారు కదా. చేట పని ఏంటి? చెరుగుతున్నాం ఇట్లా చెప్పాలి, స్త్రీలు చెప్పాలి. చేటలో బియ్యం వేసి చెరుగుతున్నాం. చేట ఏం చేస్తుంది? మంచి మాత్రమే అది ఉంచుకుంటుంది. పొట్టునేం చేస్తుంది? అంతేనా? చేట అదేగా. చేటలో బియ్యం వేసుకుని మనం చెరుగుతున్నప్పుడు మంచి అన్ని చేటలో ఉంచుకుంటుంది, పనికిరాని అన్ని బయటికి ఇస్తుంది. జల్లెడ ఏం చేస్తుంది? పనికిరాని అన్ని జల్లెడలో ఉంచుకుంటుంది, మంచి అన్ని. చేట ఎవరి చేతిలో ఉంది అమ్మా? యేసయ్య చేతిలో ఉంది. నా చేతిలో చేట ఉన్నది, తూర్పారబట్టుటకు. యేసయ్య చేతిలో ఏముంది? చేట ఉన్నది. తూర్పారబడతాడు ఆయన. తూర్పారబట్టినప్పుడు పొట్టు పొల్లు పక్కకి వెళ్ళిపోతుంది కదా, దానిని ఏం చేస్తున్నాడు? అగ్నిలో వేసి కాల్చివేయబడుతున్నాడు. నాణ్యమైనటువంటి ధాన్యాన్ని గిడ్డంగులలో భద్రపరుస్తూ ఉన్నాడు, అంటే పరలోకంలోనికి చేర్చుకుంటున్నాడు అట్లా. జల్లెడ, జల్లెడ ఎవరి చేతిలో ఉంది? లూకా శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనం. గోధుమలను జల్లెడ పట్టుటకు సైతాను ఆశించను. చాలు. గోధుమలు జల్లెడ పట్టడానికి ఎవరు ఆశించారు? గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించింది. అంటే జల్లెడ ఎవరి చేతిలో ఉంది? సైతాన్ చేతిలో ఉంది. యేసై చేతిలో ఏముంది? చేట ఉంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసై చేతిలో ఏముంది? చేట ఉంది. సైతాన్ చేతిలో ఏముంది? జల్లెడ ఉంది. యేసై చేతిలో ఉన్న ఆ యొక్క చేట చేసే పనేంటి? యేసై చేసే పనేంటి? మంచివన్నీ కూడా ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. పొట్టునంతా కూడా ఎక్కడ తోసేస్తాడు? అగ్నిలోకి, నరకములోకి తోసివేస్తాడు. కానీ సైతాన్ ఏం చేస్తుంది? జల్లెడ పడుతుంది కదా, సైతాన్ ఏం చేస్తుంది? మంచి అన్ని కూడా పారేసేసి పనికి రాని అన్ని కూడా పోగు చేసుకుంటుంది. అంటే మనం ఎందులో ఉన్నాం? సైతాను జల్లెడ పట్టినప్పుడు పనికి వచ్చిన వాళ్ళందరినీ పక్క దోసేద్దు. సైతాన్ నీ దగ్గరికి రాదు. నీలో వాక్యం ఉన్నా, ప్రార్థన ఉన్నా, ఆరాధన ఉన్నా, స్తుతులున్నా నీ దగ్గరికి రాదు. ఇక ఏమీ లేని వ్యక్తి ఉంటాడు చూడు, అక్కడ ఉంటుంది అనమాట. పనికి రాని అన్ని కూడా అది పోగు చేసుకుంటుంది. చూసారా? కాబట్టి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఏమని చెప్తున్నాడు? సువిశేషం 1వ పట్టణంలో వచ్చిన చూద్దామా. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు పైన ఉండినట్లే నరుని యొక్క సంభాషణలో దోషములు. నీ మాటలు లేచిన దగ్గర నుంచి పడుకునే వాళ్ళకి మాట్లాడుతూ ఉంటావు కదా, నీ మాటలలో దోషం ఉంటుంది, నీ మాటలలో తప్పు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జల్లెడతో ఊపుతున్నప్పుడు నువ్వు మాట్లాడే నీ లోపాలన్నీ కూడా ఆ జల్లెడ పైన ఆ పనికిరాని ఎలా ఉంటాయో అలాగే నీ మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందుకనే వాక్యంలో చెబుతూ ఉన్నాడు, నరుని యొక్క మాటలలో దోషములు జల్లెడలోని పొట్టు వలె కనబడతాయి. అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నీ మాటని, నీ నోటిని అదుపులో పెట్టుకోమని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత వచ్చిన చదువు. కుమ్మరి చేసినటువంటి కొండకు పరీక్ష ఆవము. కుమ్మరి కుండను తయారు చేస్తాడు కదా, తెలుసు కదా. కుండ తెలుసా మీకు? కుండను దేంతో చేస్తారు? దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. మట్టితో చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ కుండని మట్టితో చేసిన తర్వాత ఏం చేస్తాడు? కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి ఇప్పుడు వేసవకాలం, అది తెలుసు. ఫ్రిడ్జ్లో నీళ్ళు కన్నా కుండలో నీళ్లు బాగుంటాయి అని మనకు తెలుసు. మరి కుండని ఎలా తయారు చేస్తాడు? మట్టితో చేస్తాడు. మట్టితో చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆ కుండని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? కుండని పరీక్షించడానికి బైబిల్ గ్రంథంలో ఏ రాస్తుంది? ఆవము. ఏముందాం అక్కడ? ఆవము అంటే ఏంటి?
అగ్నిలో కాల్చివేయట. కుండను తయారు చేసిన తర్వాత కుండను ఎక్కడ చేస్తాడు? కాలుస్తాడు. కాల్చకపోతే ఏమవుద్ది? కుమ్మరి కుండను తయారు చేసి మీకు ఇచ్చేసాడు అనుకో, నువ్వు ఇంటికి తీసుకొచ్చి నీళ్లు పోసావు అనుకో, చక్కగా నానిపోయి ఎక్కడిదక్కడే విడిపోయి శుద్ధ అయిపోద్ది, మట్టి శుద్ధ అయిపోద్ది. కుండని చేసిన తర్వాత కుమ్మరి ఏం చేస్తాడమ్మా? దాన్ని కాలుస్తాడు. ఆవము అంటాం దాన్ని. ఆవేస్తారు. మీకు తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. కుండలో కుమ్మరాయన దగ్గరికి వెళ్ళి అయ్యా కుండలు ఉన్నాయంటే ఆవలో ఉన్నాయండి అంటాడు. అంటే కాలుస్తాడు. కుండ మీద కుండ పేర్చేసి మధ్యలో చెత్త ఎన్ని పెట్టి పేర్చేసి నొప్పు పెడతాడు. అది ఒక వారం 10 రోజుల పాటు కాలుతా ఉంటుంది. కాలి కుండంతా కూడా కాలిపోద్ది, మట్టి అంతా కూడా కాలిపోయి గట్టి పడుతుంది. ఒకవేళ మంచి మట్టిని కానీ తీసుకోకపోతే ఈ కాలేటప్పుడు ఆ కుండ ఏమైపోద్దమ్మా? పగిలిపోద్ది. కాబట్టి కుండ యొక్క గట్టితనము ఎక్కడ తేలుతుంది? ఆవములో తేలుతుంది, కాల్చేటప్పుడు తేలుతుంది. అవునా? అలాగే నరుని యొక్క మంచివాడా కాదనేది ఎప్పుడు తేలుతుందంట? ఎప్పుడు తేలుతుంది? నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మంచివాడివా కాదా అని తేలుతుందని ఇదిగో సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ కుండ గట్టిదా కాదా అని కుమ్మరివాడు ఆవములో తేల్చినట్లుగా నీ మాటలు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, నువ్వు మాట్లాడే తప్పులున్నాయా, నువ్వు మాట్లాడే మాటల్లో దోషం ఉందా అని తెలిసేది ఎప్పుడంటే నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు, స్నేహితులతో మాట్లాడినప్పుడు, బంధువులతో మాట్లాడినప్పుడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అవతల వాడు చెప్తాడు. నువ్వు స్వార్థంతో మాట్లాడుతున్నావా, అసూయతో మాట్లాడుతున్నావా, కోపంతో మాట్లాడుతున్నావా, కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడుతున్నావా, ఎలా మాట్లాడుతున్నావో అది ఎలా తెలుస్తుందమ్మా? నీ మాటలలో తెలుస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది, మనిషికి ఒక విలువని ఇవ్వాలంటే నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. నీ మాట తీరును బట్టే నీకు విలువ ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటే నీకు విలువ ఇస్తారా? ఎవరు విలువ ఇవ్వరు. అందుకని ఆచితూచి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో గ్రంథం మనకి తెలియజేస్తుంది చక్కగా. కాబట్టి నీ మాట తీరును బట్టి నీకు విలువ ఉంటుందని ఇక వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత వచ్చినమ్మా నరుని మాటలను బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. చెట్టుని గురించి చెప్పాడు ప్రభు. చెట్టుకి విలువ ఎప్పుడు ఉంటుందమ్మా? చెట్టుకి దేనిని బట్టి విలువ ఉంటుంది? కాయలను బట్టి. అవునా? చెట్టుకి వచ్చే పండ్లను బట్టి చెట్టుకి విలువ ఉంటుంది. అలాగే మీ ఇంటి దగ్గర పూల మొక్క ఉందనుకోండి, ఆ చెట్టుకి బాగా విలువ ఎప్పుడు వస్తుంది? అది పూలు పూసినప్పుడు దానికి విలువనిస్తాం. కాయలు కాసినప్పుడు విలువనిస్తాం. మీ ఇంటి దగ్గర నారింజ చెట్టు ఉంది, అది పుల్లని పండు, అసలు కాయను తీసి నోట్లో అసలు పెట్టలేం, దానికి విలువనిస్తావా? ఏమంటావు? ఇది పుల్లని కాయలు ఎందుకు పనికిరావని చెప్పేసి అంటాం. మామిడి సీజన్ కదా ఇప్పుడు, మామిడికాయలు చక్కగా ఒక చెట్టు కాయలు కాస్తుంది, కాసిన తీయగా చక్కగా ఉందనుకోండి, పండ్లు మంచి పండ్లు వస్తున్నాయి అనుకోండి, నువ్వేం చేస్తావు? ఆ చెట్టుకి విలువనిస్తావు. ఇది మంచి చెట్టు, ఎవరైనా వచ్చినా నువ్వేం చెప్తావు? ఈ చెట్లన్నిటిలో ఈ చెట్టు చాలా మంచి చెట్టు అండి, పెద్ద కాయలు వస్తాయి, చక్కగా రసం ఎక్కువ ఉంటుంది, తీయగా ఉంటుంది అని నువ్వేం చేస్తావు? దానికి పాదు చేస్తావు, ఎరువు వేస్తావు, చీడ పురుగులు ఏమైనా పడితే దానికి ఏం చేస్తావు? స్ప్రే చేసి దాన్ని జాగ్రత్తగా చూస్తావు. ఆ చెట్టుకి విలువ ఇస్తావు. ఎందుకు విలువనిస్తున్నావు? కాసేటువంటి పండ్లను బట్టి. అలాగే ఇక్కడ మనిషికి కూడా విలువ ఎప్పుడు కలుగుతుందంటే మాట్లాడేటువంటి మాటలను బట్టి. నీకు మాట్లాడటం కుదరకపోతే నీకు విలువ ఎవరు? కొంతమంది అంటారు, వీడికి అసలు మాట్లాడటమే కుదరదురా అంటారు. వాడికి విలువిస్తారా? ఎవరు? కాబట్టి మనిషి యొక్క మాటలను బట్టి ఆ మనిషికి విలువ వస్తుంది. కాబట్టి నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ నోటిని జాగ్రత్తగా కాచుకోమని, అప్పుడు నీ జీవితము సంరక్షించబడుతుందని ప్రభు వాక్కు ద్వారా మొదటి పట్టణంలో మనకి తెలియజేస్తున్నాడు. మొదటిది ఏంటమ్మా? జల్లెడలాగా వడపోసినప్పుడు నీ తప్పులు, నీ దోషాలు అన్నీ బయటపడతాయి. అందుకని నువ్వు జాగ్రత్తగా
మాట్లాడు. అది ఎక్కడ మాట్లాడాలి? కుటుంబంలో నీ భర్తతో మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఆచితూచి మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. బుద్ధి కలిగినటువంటి స్త్రీలాగా నువ్వు మాట్లాడు. అంతేగాని నాలుక ఉంది కదా, శక్తి ఉంది కదా, మరి డబ్బులు ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నీకు విలువ ఉండదు. పైగా దేవుని తీర్పులోకి నువ్వు లోబడవలసి వస్తుంది. అప్పుడు నువ్వు నీ మాట తీరును బట్టి నీకు నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. రెండవది ఏం చెప్పాడమ్మా? కుమ్మరి కొండను గురించి చెప్పాడు. ఆ కొండకు గట్టితనం లేదా విలువ ఎప్పుడు వచ్చిందంటే మంచి మట్టిని తీసుకున్నప్పుడు. అలాగే నువ్వు కూడా మంచి మాటలు మాట్లాడినప్పుడు నీకు విలువ వస్తుంది. మూడవది ఏం చెప్పాడు? చెట్టును బట్టి, చెట్టుకు వచ్చినటువంటి పండ్లను బట్టి దానికి విలువ పెరుగుతుంది. వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త, వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు లభించున, మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చాలు. నీకు తెలుసు, మంచి చెట్టు ఏం చేస్తుంది? మంచి పండ్లు ఇస్తుంది. చెడు చెట్టు ఏం చేస్తుంది? చెడు పండ్లు ఇస్తుంది. అవునా? ఇప్పుడు ఇందులో ఇది 2 బాటిల్స్ అనుకుందాం. ఇదొక బాటిల్, ఇదొక బాటిల్. ఈ 2 బాటిల్లో కూడా నీళ్లు పోసాను. మీకు ఇక్కడ చూస్తుంటే 2 కూడా నీళ్లు బాటిలే కనపడుతుంది, నీళ్లు బాటిల్స్ లాగా కనపడుతుంది. దీనిని నేను తిరగేసినప్పుడు ఇందులోంచి ఏమొస్తున్నాయేమో వాటర్ వస్తుంది. నేను ఇందులో మంచినీళ్ళు పోసాను కాబట్టి మంచినీరు కింద పడుతుంది. ఇందులో ఏం చేశాను? మురికి నీరు పోసాను. ఇందులో మురికి నీరు పోసాను. మీరు చూడటానికి ఎలా కనపడుతుంది? అది నీళ్ళే కనపడుతుంది. నేను ఇందులో మురికి నీరు పోసాను. దేనిని తిరగేసినప్పుడు ఇందులో ఏమొచ్చినాయి? మురికి నీరు వచ్చినాయి. కానీ చూడటానికి రెండిట్లో కూడా ఏమున్నాయి? నీరే. మీరు అక్కడే చూసినప్పుడు రెండిట్లో కూడా నీరే కనపడుతుంది. అవి తిరగబడినప్పుడు అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఇందులోంచి మంచి నీరు వచ్చింది, ఇందులోంచి చెడు నీరు వచ్చింది. అంటే మనందరం కూడా మనుషులమే. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. అది తిరగబడినప్పుడు నా హృదయంలో ఏముందో అది బయటకు వస్తుంది, నీ హృదయంలో ఏముందో అది బయటకు వస్తుంది. చూడండి, ఈ 2 చూడటానికి ఒకే రకంగా ఉన్నాయి. తిరగబడినప్పుడు అందులో ఏముందో అదే బయటికి వస్తుంది. కాబట్టి అక్కడ వాక్యంలో రాయబడిన చూడమ్మా, సజ్జనుడు సువిశేషంలో ఆఖరి వచనం చూడమ్మా. సజ్జనుడు తన సద్గోషము నుండి సద్వస్తువులను మంచి హృదయం కలిగినటువంటి వాడు, తన హృదయంలో మంచి హృదయాన్ని కలిగినటువంటి వాడు తన హృదయంలో ఏం తీసుకొస్తాడంట? మంచి మాటలను తీసుకొస్తాడు. తర్వాత దుష్టుడు దుష్కోశము నుండి, దుష్టుడు ఆడేం చేస్తాడు? వాడి హృదయంలో ఏముంది? దుష్ట ఆలోచనలు ఉంది, చెడు ఆలోచనలు ఉంది. కాబట్టి వాడి నోటి ద్వారా ఏమొస్తాయి? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు నడవడిక, చెడు ప్రవర్తన వాడికి వస్తుంది. కాబట్టి మన హృదయంలో ఏదైతే ఉందో అదే బయటికి వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వాడు వెళ్ళగానే మనం ఏమంటాం? వీడి పనికి మాలినాడు, వీడొచ్చి మనకు చెబుతున్నాడు కానీ వీడి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది అంటే వాడి హృదయంలో అది ఉంది, అదే బయటకు వస్తుంది నోటి ద్వారా. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నీకు బయటకు వస్తుంది. నీ హృదయంలో సంతోషం ఉందనుకోండి, నువ్వు బయటికి కోపంగా ఉంటావా? ఉండవు. లోపల సంతోషం ఉన్నప్పుడు నీ మాట కూడా సంతోషంగా ఉంటుంది. లోపల నీకు కోపం రగిలిపోతున్నప్పుడు నువ్వు బయటికి నవ్వుతావా? నవ్వు. నీ మాట కూడా కోపంగానే ఉంటుంది. అందుకనే చెడు చెట్టు చెడు పండ్లనే ఇస్తుంది, మంచి చెట్టు మంచి పండ్లనే ఇస్తుంది. మంచి చెట్టు చెడు పండ్లను ఇవ్వదు, చెడు చెట్టు మంచి పండ్లను ఇవ్వదని ఇక్కడ వాక్యంలో ప్రభు మనకి
తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అంతర్గత జీవితానికి బాహ్య జీవితానికి సంబంధం ఉంది. మనం బయటికి జీవిస్తున్నామే, కనబడుతున్నామే, దానికి లోపల ఉన్నటువంటి దానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రభు ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులు ఎలా ఉండేవాడంట, వాళ్ళు బహిరంగ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు, మనుషులకు కనబడేదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. సుంకరుడు పరిసయ్యుడు ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళారు. సుంకరుడు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను పాపిని, నేను అపవిత్రము కలిగినటువంటి వాడు, నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడను కాను అని తల వంచుకొని రొమ్మును బాధపరుచు, అయా నన్ను క్షమించు అని ప్రభు ముందు నిలబడి ప్రార్థన చేస్తాడు. అంటే తన హృదయంలో ఏముంది? పశ్చాత్తాపం. తన హృదయంలో ఏముంది? పశ్చాత్తాపం. అది సుంకరుడు చేశాడు. తన హృదయంలో ఏముందో దాన్నే బయటకు తీసుకొచ్చాడు. అలాగే పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను సుంకరి లాంటి వాడిని కాను. ఎవరి లాంటి వాడిని? నువ్వెవడం అసలు ఆడి గురించి చెప్పడానికి? పరిసయ్యుడు చేసే ప్రార్థన, నేను సుంకరి లాంటి వాడిని కాను అంటే వీడి దృష్టిలో సుంకరుడు ఎలాంటి వాడు? పాపని, పనికిరాని వాడని, ఈడు గొప్పోడని అనుకుంటున్నాడు వాడు. నేను సుంకర లాంటి వాడిని కాను, వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, నీ హుండీలో నేను కానుకలేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అది ఇది చెప్తున్నాడు. అంటే వాడు హృదయంలో అదే ఉంది, అదే బయటికి వాడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సుంకరి ప్రార్థనే ఆలకించాడు. అందుకని పరిసయ్యుల గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఓ పరిసయ్యులారా, మీరు బహిరంగ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతను మీరు ఇస్తూ ఉన్నారు. బహిరంగ జీవితం అంటే దేవాలయానికి మనం వస్తున్నాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, రేపటి నుంచి తెల్ల బట్టలు వేసుకుంటాం, దీక్ష తీసుకుంటున్నాం కదా, తెల్ల బట్టలు వేసుకుంటాం, చెప్పులు లేకుండా నడుస్తాం. మరి కనబడిన వాళ్ళకి అందుకేం చెప్తాం? ప్రైజ్ ది లార్డ్ అంటాం. ఇదంతా అంతర్గతంలో ఉందా? బహిరంగ జీవితం నలుగురికి కనబడటానికి మాత్రమే తెల్లబట్టలు మనం వేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవాలయానికి వెళ్తున్నాం, కొత్త బట్టలు వేసుకొస్తున్నాం, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నాం, మేకప్లు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. పైకి మాత్రం చక్కగా తెల్లని వస్త్రాలు ముసుగేసుకుని కూర్చున్నాం, భక్తిలాగా కనబడుతున్నాం. కానీ లోపల ఎలా ఉంది? దేవునికి తెలియాలి. పరిసయ్యులు అలాగే ఉన్నారంట. పరిసయ్యుల గురించి ఆయన అంటున్నాడు, ఓ పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల్లాగా ఉన్నారు అంటున్నాడు ప్రభు. మత్తయి శుభవార్తలో చూడండి, మత్తయి శుభవార్తలో 23వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట మీరు అందులో వేషధారణ కలిగి ఉన్నారే తప్ప మీరు కపట భక్తుల వలె ఉన్నారు. పైకి మాత్రమే భక్తుల వలె ఉన్నారు, లోపలంతా కూడా ఎలా ఉంది? అందుకని ప్రభు చెబుతూ ఉన్నాడు పరిసయ్యులను ఉద్దేశించి, మీరు ఓ గుడ్డి పరిసయ్యులారా, 16వ వచనం అది 13. పరిసయ్యులు ఏమంటున్నాడంటే గుడ్డి వారా అంటున్నాడు. మీరేం చేస్తున్నారంటే పళ్ళెమును పైనే కడుగుతూ ఉన్నారు, లోపల శుద్ధి చేయటం లేదు. పైకి మాత్రమే భక్తుల్లాగా కనబడుతున్నారు, లోపల మాత్రం ఎలా ఉంది? మురికిగా ఉంది. మీరు దానిని శుద్ధి చేయండి. అలాగే వాళ్ళతో అంటున్నాడు, అయ్యో కపట భక్తులారా, 15వ వచనం,
ఆయా కపట భక్తులారా, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారులారా, పరిశీలారా, మీరు చాలు, ఇక్కడ ఆపుదాం. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ కపట భక్తులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ మీరు సున్నము కొట్టిన సమాధులులా ఉన్నారు అన్నాడు. ఎవరిని? పరిశీలి. సున్నం కొట్టిన సమాధి అంటే అర్థం ఏంటి? సమాధిని చక్కగా శుభ్రం చేసేసి పైన సున్నం వేసేసి అగరొత్తులు వెలిగించి కొవ్వొత్తులు వెలిగిస్తే ఫోటోలు కూడా తీసుకుంటాం మనం. చూడటానికి ఎలా ఉంటుంది? అది చక్కగా ఉంటుంది, తెల్లగా చక్కగా ఉంటుంది. కానీ దాని లోపల ఏముందమ్మా? ఎముకలు, కుళ్ళిపోయిన మాంసము, మురికి వాసన. పరిచయులు అలా ఉన్నారంట. పైకి వేషధారణ వలె అలా మీరు కనిపిస్తున్నారు, కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి? కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు. సున్నము కొట్టిన సమాధిలాగా మీరు ఉన్నారు. ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే నీ కంటిలోని నలుసు, సువిశేషంలో చదవమ్మా 41వ వచనమా? చదువు. మీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని. ఆయన పరిచయాలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిచయులారా, మీ కంటిలో ఏముంది? దూలం ఉందంట. వీడెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎదటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును తీస్తున్నాడు అంట. ప్రభు అంటున్నాడు, మీరు అలాంటి వాళ్ళు పరిచయులు. నీ కంటిలో దూలం ఉంది, నువ్వు నడిచే నడతలో తప్పు ఉంది, నువ్వు మాట్లాడే మాటలో దోషం ఉంది, నీ ప్రవర్తనలో దోషం ఉంది. పైన కూర్చో. నీ నడకలో దోషం ఉంది, నీ ప్రవర్తనలో దోషం ఉంది, నీ మాట తీరులో దోషం ఉంది. నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదటివాడి కంటిలో నలుసు తీస్తున్నారు. మీరు కపట భక్తులు, యథార్థత లేదు అని చెప్పి పరిశీలన ఉద్దేశించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చదవమా. నీ కంటిలో దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని నువ్వు ఎట్లు చెప్పగలవు? నీలో తప్పు పెట్టుకుని నువ్వు వెళ్ళి ఎలా చెప్పగలవు అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలకు బోధించేటప్పుడు ఆ బోధ ఎలా ఉండాలి? నువ్వు వెళ్ళి ఆయన పరలోకంలోనికి ఏం తీసుకొస్తావు? నువ్వే పరలోకంలోనికి వెళ్తున్నా. వాళ్ళకి వెళ్ళేటువంటి పరలోక ద్వారాలు కూడా నువ్వు మూసేస్తున్నావు. వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులకి నువ్వు శిక్ష వేస్తూ ఉన్నావు. నువ్వు ధర్మశాస్త్ర బోధకుడివి, అధికారిగా నువ్వు ఉన్నావు. వాడిలో చిన్న తప్పు జరిగితే నువ్వు క్షమించవలసినది పోయి ఏం చేస్తున్నావు? వాడికి శిక్ష వేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? నీలో ఏముంది? దూరం. నువ్వు సరి చేసుకోము. నువ్వు ఎదుటి వాడికి తీర్పు చేయడానికి నువ్వు అర్హుడు కావు. మీరు ఎవరు కూడా తీర్పు చెప్పడానికి మనం ఎవరు కూడా అర్హులు కాము. తీర్పు తీర్చేటువంటి వాడు ఒకడు, ఆయనే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ మాట తీరును బట్టి, నీ నడవడికని బట్టి తీర్పు తీర్చేది ఆయన మాత్రమే అని ప్రభు నేను ఈరోజు సువిశేషం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక ఆయనంట ఒక పిల్లని, ఒక బాబుని తీసుకుని గాంధీ తాత దగ్గరికి తీసుకెళ్ళాడంట. గాంధీ తాత దగ్గరికి తీసుకెళ్ళయ్యా, ఈ అమ్మాయి బెల్లం తింటుంది, రోజు ఉదయం నుంచి సాయంత్రం బెల్లం ఎక్కువగా తింటుంది. తాత కొంచెం మానిపించేయి, చెప్పు మానమని చెప్పు అని అడిగింది అక్కడ. నువ్వు చెప్పొచ్చు కదమ్మా. నేను రోజు చెప్తాను, కొడతాను, ఆయన నా మాట వింటలేదు తాత, నువ్వు ఒక మాట చెప్పు, చెప్తే అమ్మాయి బెల్లం మానేస్తాడు. అప్పుడు గాంధీ తాత అన్నాడక, ఒక వారం ఆగి తీసుకురమ్మా అన్నాడు. ఏమన్నాడు? ఒక వారం ఆగి తీసుకురమ్మన్నాడు. అనుకున్నాను, ఇదేంటి గాంధీ తాత
ఏదో చెప్తాడో ఏదో చేస్తాడని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈయనండి వారమాగి తెమ్మంటున్నాడు. అడిగితే బాగుంటుందా పెద్దోడిగా, సర్లే వారమాగి వద్దామని అని చెప్పేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక వారం ఆగిన తర్వాత వచ్చింది. తాత ఈ పిల్లని బెల్లం తింటాం మానేయమని చెప్పు అని చెప్పినప్పుడు పిలిచి కూర్చోబెట్టి, అమ్మ బెల్లం తినకూడదు, తినొచ్చు కానీ ఎక్కువ తినకూడదు, నువ్వు రోజు అదే తింటున్నావంట, మానేసి బెల్లం తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి, నువ్వు ఈ రోజు తింటే మాత్రం బాగోదు, ఈ రోజు నుంచి నువ్వు బెల్లం తింటావు మానేసి అని చెప్పాడు. మానేస్తావా? మానేస్తాను. ప్రామిస్ చేయి. ప్రామిస్ చేశాను, మానేస్తాను. అమ్మ చెప్పాను కదా, ఈ రోజు నుంచి కానీ కూతురు బెల్లం తిందో తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు అందంట ఆమె, తాత ఈ మాటే మొన్న చెప్పే పని కదా, దీనికి మళ్ళీ వారం రోజులు ఎందుకు, నువ్వు చెప్పే పని కదా అని చెప్పేసి అన్నంట. అన్నప్పుడు ఆ తాత అన్నాడు, అమ్మ బెల్లం తినే అలవాటు నాకుంది, ఈ పిల్ల ఎట్లా తింటుందో బెల్లం కూడా నేను అట్టాగే తింటాను. ఇప్పుడు ఆ పిల్లకి నేను చెప్పాలంటే ఏం చేయాలి? నేను మానేయాలి, నేను మానేసి ఆ పిల్లకి చెప్పాలి. అందుకని ఈ వారం రోజుల నుంచి నేను బెల్లం తింటాం మానేసి ఇప్పుడు ఆ పిల్లకి చెప్పాను. ఓ ధర్మశాస్త్ర బోధకులారా, ఓ పరిచయులారా, మీ కంటిలో దూలం పెట్టుకుని వాడి కంటిలో నలుసులు ఎలా తీస్తారు? మీరు వాళ్ళ కంటిలో నలుసు తీయాలంటే నీలో ఉన్నటువంటి దూరాన్ని నువ్వు తీసుకుంటే నీ కంటి చూపు చక్కగా కనబడుతుంది. అప్పుడు నువ్వు వాళ్ళ నలుసుని తీసివేయాలని చెప్పి యేసు ప్రభు పరిచయం ఉద్దేశించి ఈరోజు మనకి సువిశేషం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన మాట తీరును బట్టి మనం ఏదైనా ఇతరులకి బోధించాలి అంటే, ఇతరులకు చెప్పాలి అంటే అది మనం పాటించే వారమై ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంట్లో మనకు సహజంగా జరుగుతూ ఉంటాయి. పిల్లలు వెళ్ళి అరే సిగరెట్ పెట్టరా అంటాడు. ఎవరిని? కొడుకుని. సిగరెట్ పెట్టరా అంటాడు. వాడు సిగరెట్ పెట్టి తెస్తాడు. అయిపోయినాయా షికారులు? అయిపోయినాయా షికారులు? అయిపోయినాయా? ఈ పగిలిపోద్ది. గుళ్ళోకి వచ్చి మళ్ళీ అడ్డు తిరుగుతున్నారు. ఉన్నారు, కోతులెళ్ళే ఉన్నారు ఇద్దరు. ఎక్కడికి వెళ్ళారు? తండ్రి కుమారుణ్ణి అరే సిగరెట్ పెట్టరామన్నాడు. వెళ్ళి తెచ్చాడు. 100 రూపాయలు ఇచ్చాడు. అంతా సిగరెట్ పెట్టంతా ఎవరు కాల్చరు అనుకుంటా, కాల్చేవాళ్ళకి తెలుస్తుంది. సిగరెట్ పెట్టి తెస్తాడు, చెల్లరిస్తాడు. చెల్లించినట్టు వాడికి అర్థమవుతుంది, ఓ 80 రూపాయల, 20 రూపాయలు మిగిలింది. సిగరెట్ పెట్టి 80 రూపాయలు. 2వ రోజు తెస్తాడు, 3వ రోజు తెస్తాడు, 4వ రోజు తెస్తాడు. అలా తెస్తా ఉంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వాడేం చేస్తాడు? ఆడో సిగరెట్ పెట్టి కొనుక్కుంటాడు. ముందు బయట తాగుతాడు. ఎందుకు తాగుతున్నాడు? వీడికి ఎందుకు అలవాటు అయింది? అది వాళ్ళ నాన్న తాగుతాడు కాబట్టి వీడికి అలవాటు అయింది. మొన్న ఈ మధ్య మీకు చెప్పే ఉంటారు, 2-3 కుర్రాళ్ళు బయట గ్రౌండ్లో సిగరెట్ కాల్చి పడేస్తారు కదా, చిన్న చిన్న ముక్కలు చివరికి పడేస్తారుగా తెలుసా? అవి తీసుకుని వాడు దాన్ని తీసుకుని స్టైల్గా అని కాలుస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, మిగిలిన ఫ్రెండ్స్ చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు వీడు? మా నాన్న సిగరెట్ ఇలా తాగుతాడు, తాగుతాడని ఆ యొక్క ఏమంటారు పీకలను తీసుకుని వాళ్ళకి చూపిస్తున్నాడు. అనుకోని విధముగా వాళ్ళ నాన్న అప్పుడే వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి వాడిని పట్టుకుని కొట్టాడు. ఎరా సిగరెట్లు తాగుతావు నువ్వు? ఎరా మీరందరూ కలిసి సిగరెట్లు తాగుతున్నారా అని బయట పిల్లవాడిని కొట్టలేడు కదా, వాళ్ళ పిల్లవాడిని గట్టిగా కొట్టాడు. ఏడుస్తున్నారు. ఆ నలుగురు విచారణ చేస్తే ఏం చెప్పాడండి? ఎందుకు రా నువ్వు తాగుతున్నావు?
సిగరెట్లు ఎందుకు తాగుతున్నావు, అసలు ఎక్కడ నీకు గ్రౌండ్లో దొరికింది అంటే అది ఏడుస్తున్నాడు తప్ప ఏం చెప్పట్లేదు. అప్పుడు పక్కన ఉన్న పిల్లలు చెప్పారు, ఏంట్రా మీరు సిగరెట్ ఎందుకు కాల్చు, మేమేం కాల్చలేదండి, అక్కడ సిగరెట్ పీకుంటే అది తీసుకుని మా నాన్న ఎలా కాలుస్తాడు సిగరెట్ అని మాకు చూపిస్తున్నాడండి వాడు అన్నాడు. అక్కడే ఉన్నాడు వాళ్ళ నాన్న, అక్కడే ఉన్నాడు. అయ్యా విన్నావు కదా వాళ్ళ మాటలు, ఎక్కడి నుంచి వచ్చింది వాడికి, నేనుండేవాడికి వచ్చింది. నువ్వు వాడికి మార్గదర్శకుడై ఉండాలి, అంతేగాని నువ్వు సిగరెట్ తాగుతా వాడిని మానేయమంటే మానతాడాడు, మానడు. కాబట్టి నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదటివాడి కంటిలో నలుసును ఎలా తెస్తావు? అందుకనే ప్రభు ఈరోజు సువిశేషం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కంటిలో దూలమును సరిచేసుకున్నట్లయితే, తీసివేసినట్లయితే నీ కంటి చూపు చక్కగా కనబడుతుంది. అప్పుడు నువ్వు ఇతరుల యొక్క జీవితంలో కంటిలో ఉన్నటువంటి అంశాలు నువ్వు తీసివేయవచ్చు అని చెప్పి వాక్యం బోధిస్తుంది. తర్వాత 43వ వచ్చింది. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింప, పండును బట్టి ఇక్కడ వాక్యం చూడు, మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఏజాలి. నువ్వు మంచోడు అయితే మంచి మాటలే మాట్లాడతావు, నువ్వు చెడ్డడు అయితే చెడు మాటలే మాట్లాడతావు. నువ్వు మంచోడువా చెడ్డోడువా అనేది ఎలా తెలుస్తుందంటే నీ మాట తీరును బట్టి, నీ నడవడికను బట్టి నువ్వు మంచివాడువా కాదో తెలుస్తున్న వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 44వ వచనం, మొండ్ల పొదల నుండి, ముళ్ళ చెట్లు ఉన్నాయి అనుకోండి, ఈ ముళ్ళ చెట్లు ఇక్కడ ఉన్నాయి, అందులో మామిడికాయలు వస్తాయమ్మా, రావు. తర్వాత కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లగు. మొక్క ఒకటైతే పళ్ళు వేరుగా రావు, మొక్క ఏదైతే అదే పండు. నువ్వు చెడ్డవాడవైతే చెడు మాటలే వస్తాయి, నువ్వు మంచివాడవైతే మంచి మాటలే వస్తాయి. తర్వాత లాస్ట్ సెంటెన్స్, ఏలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట, నీ హృదయంలో ఏదుందో అదే బయటికి వస్తుంది. 39వ వచనం చదువు. ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివాడు నడిపిస్తాడమ్మా. గుడ్డివాడు కలిసి వెళ్తే ఏమవుద్ది? అందులో రాసింది చదువు, ఏమవుద్దు? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడిదారు. పరిశీలన అంటున్నాడు, మీరు గుడ్డివాడు ఇంకొక గుడ్డివారికి కలుపుకుని నడుచుకుని వెళ్తే ఇద్దరు కూడా గోతిలో పడతారు. ఓ పరిచయులారా, మీరు గుడ్డివారు, మీరు నాయకులు ఎలా అవుతారు, మార్గదర్శకులు ఎలా అవుతారు? మీరు ముందు చక్కదిద్దుకోండి, మీ నడవడిక చక్కదిద్దుకోండి, మీ ప్రవర్తన చక్కదిద్దుకోండి, మీ మాట తీరు చక్కదిద్దుకోండి. అప్పుడు మీరు ఇంకొక మనిషికి మీరు మార్గదర్శకులు అవుతారు. గురుడివాడిని నడిపిస్తే ఇద్దరు కూడా గోతులో పడతారు, జాగ్రత్త అని చెప్పి పరిచయులని దేవుడు హెచ్చరిక చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర శిష్యులు భోంచేస్తున్నారు, భోజనానికి కూర్చోండి అన్నారు. యేసు ప్రభు శిష్యులు ఆకలితో ఉండొచ్చు, గబగబా వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు అంటున్నారు, నీ శిష్యులు కాళ్ళు చేతులు కడుగకుండా భోజనానికి కూర్చున్నారే, పరిశుభ్రత లేదా అని చెప్పి యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలివి తక్కువవాడా? యేసు ప్రభు అంటే తెలుసా, మీరు బాహ్య శుద్ధికే మీరు చూస్తున్నారు కానీ అంతర్గత శుద్ధిని మీరు చూడటం లేదు. మీరు కాళ్ళు చేతులు కడుక్కోవటమే చూస్తున్నారు కానీ మీరు హృదయాన్ని చూడటం లేదు. ప్రభు చూసేది ఏంటంటే హృదయాంతరంగాన్ని. బాహ్యశుద్ధి అవసరమే, కానీ పరిశీలన ఉద్దేశించి ఆయన చెప్పింది ఏంటంటే మీరు బాహ్యశుద్ధి అలంకరణకు మాత్రమే చేస్తున్నారు, కానీ అంతర్గత శుద్ధి అవసరం. హృదయ శుద్ధి అవసరము. హృదయం లోపలికి, నోటి నుండి లోపలికి వెళ్ళేది ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధమైనదే, కానీ నోటి నుండి వెలుపలికి వచ్చేది మాత్రమే అపవిత్రమైపోతుంది.
అపరిశుద్ధమైపోతుంది. కాబట్టి మీ నోటిని జాగ్రత్తగా చూసుకోండి, నాలుకను భద్రపరచుకోండి. అప్పుడు మీరు రక్షింపబడతారని ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషము మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సంభాషణ, మీ బిడ్డల్ని మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏమని మాట్లాడతారు? అటు సరిగ్గా మాట అనకపోతే ఏమంటారు? అరే పనికి మాట్లాడా ఇట్రా అంటారు. నీ నోటి మాటలను, నీ నోటిని భద్రపరుచుకో. నీ బిడ్డకి అదే దీవెనైపోద్ది, అదే దీవెనైపోద్ది. అందుకని వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఆదర్శప్రాయంగా ఉండాలని ఈరోజు దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని గురించి మాట్లాడేటప్పుడు భయభక్తులు కలిగి ప్రేమ వెల్లడించే విధంగా నీ మాటలు ఉండాలి. ఇరుగు పొరుగుతోనూ మాట్లాడేటప్పుడు గౌరవము, మర్యాద పొందేటట్టు నువ్వు మాట్లాడాలి. స్నేహితులతోనూ ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాటలలో సోదర ప్రేమ ఒట్టిపడాలి. నువ్వు మాట్లాడుతుంటే అవతల వ్యక్తి సంతోషపడాలి. నువ్వేదైనా చెప్తా ఉంటే ఆ మాటలు శ్రద్ధగా ఆలకించాలి. అలాంటి ప్రేమ, ఆప్యాయతలు నీ హృదయంలో నింపుకొని నువ్వు మాట్లాడే మాటలను జాగ్రత్తగా మాట్లాడమని ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అలా నువ్వు మాట్లాడలేనప్పుడు జల్లెడలోని మెరికల వలె, చేటతో పోత పోసినప్పుడు వచ్చే ఆ యొక్క పొట్టు వలె నీ మాటలు మరి అగ్నిలో వేసి కాల్చివేయబడినట్లుగా ఉంటుందని ఈరోజు వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ వాక్యాలు విన్నటువంటి మనము మన సంభాషణలని కూడా జాగ్రత్తగా మాట్లాడే విధముగా దేవుడు మనకి కావలసిన ప్రేరణ కలగచేయాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిలబడండి.